కైలాసంలో ఒక రోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ నందిని ప్యాలెస్ గేట్స్ దగ్గర నిల్చోమంటది, ఎవరిని రానివ్వకుండా చూడమంటది. అదే టైంకి శివుడు అక్కడికి వచ్చాడనమాట. శివుడే కదా అని నంది లోపలికి వెళ్ళనిచ్చాడనమాట. అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసిందంటే తన చేతికున్న పసుపుని తీసి ఒక అబ్బాయి విగ్రహం తయారు చేసింది. విగ్రహం తయారు చేసి దానికి ప్రాణం పోసింది. ప్రాణం పోసాక అబ్బాయి కళ్ళు తెరుస్తాడు కదా, కళ్ళు తెరవంగానే నీ పేరు హేరంబ, నేను నీకు అమ్మని అని చెప్పిద్ది. నువ్వెప్పుడు నాకు నమ్మకంగా ఉండాలి. తర్వాతకి హేరంబాని ప్యాలెస్ గేట్స్ దగ్గర నిల్చోమంటది, ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పిద్ది. మళ్ళీ శివుడు రిటర్న్ అయ్యాడనమాట. అప్పుడు హేరంబ శివుడిని లోపలికి వెళ్ళనివ్వలేదు. శివుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి నందిని నువ్వే చూసుకో ఈ అబ్బాయిని అని చెప్తాడనమాట. అప్పుడు హేరంబ నందిని అక్కడున్న గణాస్ని అందరిని ఓడించాడు. ఇంకా శివుడి కోపం తెలిసి అందరు దేవుళ్ళు ఆయనని శాంతింపజేయడానికి వచ్చారు అక్కడికి. మేము మాట్లాడతాం హేరంబతో అని చెప్తారనమాట. అయినా కూడా హేరంబ ఎవరి మాట పట్టించుకోలేదు, ఎవరి మాట వినలేదు. అప్పుడు దేవుళ్ళందరూ ఏం చేశారంటే హేరంబ మీద అటాక్ చేశారనమాట. అటాక్ చేసినా కూడా వాళ్ళందరినీ ఓడించాడు. శివుడిని మాత్రం లోపలికి వెళ్ళనివ్వలే అస్సలకి. అప్పుడు శివుడు వాళ్ళ పెద్ద కొడుకు కార్తికేయ అని పిలిచి నువ్వు ఎలాగైనా ఈ హేరంబాని ఓడించాలి అని చెప్తాడనమాట. అప్పుడు కార్తికేయ ఏమనుకుంటాడంటే అయ్యో నా తమ్ముడు కదా, నేను ఎట్లా ఫైట్ చేయాలి అని అనుకుంటూనే వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట విన్నాడనమాట. అప్పుడు ఇద్దరు ఫైటింగ్ చేశారు. చాలా సేపు ఫైటింగ్ తర్వాత ఏమైందంటే హేరంబ ఒకటి కొట్టాడనమాట కార్తికేయని, స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు శివుడికి ఎంత కోపం వచ్చిందంటే ఆ కోపంలో హేరంబ తలని నరికేశాడు. పార్వతీదేవికి హేరంబ చనిపోయాడని తెలిసి చాలా కోపం వచ్చింది. గట్టిగా అరిచి ఏడ్చింది, మీ దేవుళ్ళందరూ కలిసి నా కొడుకుని చంపేస్తారా? నా కొడుకు నా మాట విని ఎవరిని లోపలికి రానివ్వలేదు, అమాయకుడైన నా కొడుకుని చంపేస్తారా అని గట్టిగా ఏడ్చిద్దనమాట. ఈ విశ్వం అంతా నా కొడుకుని చంపినందుకు చెల్లించాలి అని కోపంగా అరిచిద్దనమాట.